ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ 1 కిలోమీటర్, అలాగే డ్రాప్ కూడా 1 కిలోమీటర్. 9 రూపీస్ ఎక్స్ట్రా సర్జ్ అయితే చూపిస్తుంది. ప్రతి రైడ్కి సర్జ్ అయితే ఇప్పుడు చూపిస్తుంది. నిజానికి ప్రతి రైడ్కి సర్జ్ అయితే చూపించదు. డిమాండ్ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి సర్జ్ అయితే వస్తుంది. బట్ ఈ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రైడ్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మినిమం 10 కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మినిమం 10 కిలోమీటర్ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం. వచ్చేసింది భయ్య 9.5 కిలోమీటర్ అంట. ఈ ఆర్డర్కి 39 రూపీస్ సర్జ్ అయితే చూపిస్తుంది. కస్టమర్ సార్ ఏమో 10 రూపాయలు టిప్ కూడా యాడ్ చేశారు. సో పికప్ లొకేషన్ చూస్తే 2.5 కిలోమీటర్ అయితే ఉంది. కస్టమర్ సార్కి నోటిఫికేషన్ ఇచ్చి వెళ్దాము. డైరెక్ట్ వెళ్తే రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. కస్టమర్ సార్కి నోటిఫికేషన్ అయితే ఇచ్చాను, సార్ ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి. మీరు కూడా లాంగ్ పికప్లు యాక్సెప్ట్ చేసేటప్పుడు కస్టమర్ సార్కి ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. రోడ్లన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి చూసారా. యాక్చువల్లీ ఇప్పటి వరకు వర్షం పడింది. వర్షం పడడం వల్ల కూడా రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బైక్ ట్యాక్సీలో డిమాండ్ కూడా పెరుగుతుంది. కస్టమర్స్ బుక్ చేసేటప్పుడు ఫేర్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల 10 కిలోమీటర్ల డ్రాప్ని కూడా మనం ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేయాలి. వేగంగా డ్రాప్ అయితే ఫినిష్ చేయలేం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా వెహికల్స్ స్ట్రక్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో అందుకోసమనే రైనీ సీజన్లో బైక్ ట్యాక్సీలో 1000 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మేడం గారిని పిక్ చేసుకుని ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. 9342 పికప్ లొకేషన్కి రాగానే అరైవ్డ్ అని ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. కానీ మేడం గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అరైవ్డ్ అని స్వైప్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఓటీపీ ఆప్షన్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. నావిగేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ 9.4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 9.4 కిలోమీటర్ వెళ్ళి మనం మేడం గారిని అయితే డ్రాప్ చేద్దాం. ఫస్ట్ రైడ్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఇందులో ఎంత కమిషన్ కట్ అవుతుందని రియల్గా మీకు అయితే చూపించేస్తాను. అన్న నేను పార్ట్ టైం మాత్రమే బైక్ ట్యాక్సీ చేసుకోవాలనుకున్నాను. ర్యాపిడో చేయాలా, ఓలా చేయాలా, ఊబర్ చేయాలా? సో ప్రజెంట్ అయితే ఓలాలో పెద్దగా ఆర్డర్స్ అయితే రావట్లేదు. నా ఒపీనియన్ ఇది. ర్యాపిడో, ఊబర్ ఈ 2 యాప్స్లో మీరు సర్వే అవ్వగలరు. ఈ 2 యాప్స్ యూజ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎర్నింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అనేది ఎడ్ చేస్తున్నా. ఫస్ట్ ట్రిప్లో 141 రూపీస్ అయితే చూపిస్తుంది క్యాష్ కలెక్టెడ్. ఇకపోతే ఎర్నింగ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రైడ్లో మనం 131 రూపీస్ కస్టమర్ సార్ దగ్గర క్యాష్ అయితే కలెక్ట్ చేసినాం. అందులో 10 రూపీస్ కస్టమర్ సార్ అయితే మనకి టిప్ ఇచ్చారు. అందులో గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి 12 రూపాయలు కట్ చేశారు. వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పేసి 16% అంటే 20 రూపీస్ కమిషన్ అయితే కట్ చేశారు. టోటల్గా ఈ కటింగ్లు అన్నీ పోను నాకు ఈ రైడ్లో 108 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 9.47 కిలోమీటర్లు. అంటే పికప్ లొకేషన్ వీళ్ళు కౌంటింగ్ చేయరు, ఓన్లీ డ్రాప్ మాత్రమే కౌంటింగ్ చేస్తారు. అరౌండ్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 108 రూపీస్ అయితే వచ్చాయి. సర్జ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఇంత హై ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నార్మల్గా ఇలా ఇంత ఎర్నింగ్స్ అయితే రావు.